నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వంగవీటి రాధ టీడీపీ నాయకుడిగా ఉంటున్నారు. ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయన గత 6 ఏళ్లుగా పార్టీలో ఉన్న ఆయనకు ఆ పార్టీ నుండి సరైన పదవులు దక్కలేదు అని అనుచరులలో ఆవేదన ఉంది అంటున్నారు. అంతేకాదు టీడీపీ కూటమి ఏడాది పాలనలో కూడా ఆయనకు న్యాయం జరగలేదు అని, ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే మహానాడుకు వంగవీటి రాధ హాజరు కాలేదు. దాంతో ఆయనలో అసంతృప్తి పీక్స్ కు వెళ్ళింది అని, పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అవి ఏ విధంగా ప్రచారంలోకి వచ్చాయో తెలీదు కానీ వంగవీటి టీడీపీ కూటమికి గుడ్ బై అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటికి వైసీపీ టచ్లోకి వెళ్ళింది అంటున్నారు. ఆయనను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అని ప్రచారం సాగుతోంది. ఆయన కనుక వస్తే బాగా చూసుకుంటాము అని కూడా హామీ ఇచ్చారు అంటున్నారు. అయితే వంగవీటి నుంచి ఈ ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తం కాలేదు అంటున్నారు. ఆయన వైసీపీలోకి తిరిగి రావడానికి ఇష్టపడలేదు అని ప్రచారం చేస్తున్నారు. ఇక 2014 నుంచి 2019 మధ్యలో వంగవీటి వైసీపీలో ఉన్నారు. అయితే ఆనాటి అనుభవాలను ఆయన అనుచరులు మననం చేసుకుంటున్నారు అని అంటున్నారు. పైగా పార్టీలు తరచూ మారడం వల్ల ఇబ్బంది తప్ప రాజకీయంగా ఒరిగేది ఏమీ లేదు అని చెబుతున్నారు. మరోవైపు చూస్తే వంగవీటికి టీడీపీ నాయకత్వంలో మంచి రిలేషన్స్ ఉన్నాయి అంటున్నారు. ఆయనకు యువనేత లోకేష్తో కూడా మంచి అనుబంధం ఉంది అని చెబుతున్నారు. దాంతోపాటు టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ ఒకటి వంగవీటికి రెడీగా ఉంది అంటున్నారు. అందువల్ల వంగవీటికి కాస్త లేట్ అయినా టీడీపీలోనే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అంటున్నారు. దాంతో ఆయన వేరే పార్టీ వైపు తొంగి చూసే ఛాన్స్ అస్సలు లేదు అంటున్నారు. అంతేకాదు ఆయన వైసీపీలోకి చేరేది ఉండదు అని, అవన్నీ పుకార్లే అంటున్నారు. మొత్తం మీద చూస్తే వంగవీటిని ఏదో విధంగా వైసీపీలోకి తీసుకొని రావాలి అని వైసీపీ ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు అని ప్రచారం సాగుతోంది. కోస్తా జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలంటే సరైన నాయకుడు వంగవీటి అని వైసీపీ భావిస్తోంది అంటున్నారు. అయితే ఆయన నో చెప్పారు అని ప్రచారం కూడా సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో ఏ మేరకు నిజం ఉందో ఏంటో. ఏది ఏమైనా మళ్లీ పుంజుకునేందుకు వైసీపీ చేస్తున్న యత్నాలు గాడిన పడడం లేదు అని అంటున్నారు.